హలో వ్యూయర్స్, వెల్కమ్ టు టెక్ షేర్స్. స్టాక్ మార్కెట్లో మనం చార్ట్స్ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు కొన్ని స్టాక్స్ యొక్క చార్ట్స్ అబ్జర్వ్ చేసినప్పుడు కొన్నిసార్లు మనకి ఇలాంటి గ్యాప్ డౌన్స్, చాలా పెద్ద పెద్ద గ్యాప్ డౌన్స్ కనిపిస్తూ ఉంటాయి. సో చాలా మంది ఇవి సింగిల్ డేలో జరిగిన గ్యాప్ డౌన్స్ అనుకుంటారు. బట్ ఒకే రోజు అంత పెద్ద గ్యాప్ డౌన్స్ యాక్చువల్గా జరగవు. ఎందుకంటే ఏ కంపెనీకైనా కానీ లోయర్ సర్క్యూట్ అండ్ అప్పర్ సర్క్యూట్స్ అని ఉంటాయి. అంటే ఆ లిమిట్ కంటే ఎక్కువగా పడిపోవడానికి కానీ పెరగడానికి కానీ ఛాన్స్ ఉండదు. సో ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్లో ఒక ఫిక్స్డ్ రేంజ్ ఆఫ్ ఫాల్ కానీ రైజ్ కానీ ఉంటుంది. అయితే మరి ఇలాంటి పెద్ద పెద్ద గ్యాప్స్ ఎందుకు వస్తాయి అంటే దీనికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ ఏంటి, ఎలాంటి కండిషన్స్లో అప్లై అవుతాయి అండ్ వాటి వల్ల మనకి లాభాలు ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో కానీ మీకు హెల్ప్ అయితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో మనం చార్ట్స్ అబ్జర్వ్ చేసేటప్పుడు మనకి కనిపించే ఈ పెద్ద పెద్ద గ్యాప్ డౌన్స్ ఏంటి అంటే ఇది 3 రీజన్స్ వల్ల అవ్వడానికి ఛాన్స్ ఉంది. అవేంటి అంటే ఫస్ట్ బోనస్ షేర్స్, సెకండ్ స్ప్లిట్ షేర్స్ అండ్ థర్డ్ డీమర్జ్. సో నాకు తెలిసి మీకు స్ప్లిట్ షేర్ గురించి తెలిసే ఉంటుంది, బట్ చాలా మందికి బోనస్ షేర్స్ అనేవి తెలియదు అండ్ చాలా ఎక్కువ మందికి డీమర్జ్ అనేది తెలియదు. సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చూద్దాం. సో ఫస్ట్ సింపుల్ గా ఉంటుంది, స్ప్లిట్ షేర్స్ అంటే ఏంటి అనేది చూద్దాం. నార్మల్ గా మనం ఏదైనా ఒక కంపెనీ తీసుకున్నప్పుడు దాని షేర్ ప్రైస్ అనేది చాలా ఎక్కువగా ఉంది అనుకోండి అండ్ వాల్యూమ్స్ చాలా తక్కువగా ఉన్నాయి అనుకోండి, కంపెనీ ఏం చేస్తుంది అంటే ఆ వాల్యూమ్స్ ని ఇంక్రీజ్ చేయడం కోసం, లిక్విడిటీని పెంచడం కోసం, ఆర్డర్స్ అనేవి స్మూత్ గా అవ్వడం కోసం, అంటే మనం ఎప్పుడైనా ఒక బయ్యర్ ఒక షేర్ బై చేయాలి అంటే ఒక సెల్లర్ ఆ పాయింట్ లో ఎగ్జిస్టింగ్ ఉండాలి. అప్పుడే అది లిక్విడిటీ ఉన్నట్లు అవుతుంది, అప్పుడే ఆ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అలా ఎగ్జిక్యూట్ అవ్వడం కోసం షేర్ ప్రైస్ ఒకవేళ చాలా ఎక్కువగా ఉండి తక్కువ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవుతున్న టైంలో దాన్ని స్ప్లిట్ చేస్తుంది, అంటే ఆ ప్రైస్ని స్ప్లిట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ ఉన్న ఒక షేర్ ప్రైస్ని 1:2 రేషియోలో స్ప్లిట్ చేసింది అంటే అది 500 రూపీస్ అవుతుంది. అంటే ఆ షేర్ యొక్క ఫేస్ వాల్యూ స్ప్లిట్ అవుతుంది, అలాగే దాని షేర్ వాల్యూ స్ప్లిట్ అవుతుంది. సో ఇక్కడ క్యాపిటల్ అనేది ఏమీ ఇంక్రీజ్ అవ్వట్లేదు, బికాస్ ఉన్న క్యాపిటల్నే జస్ట్ ఫేస్ వాల్యూని హాఫ్ చేస్తున్నారు, సో దట్ షేర్ వాల్యూ కూడా హాఫ్ అవుతుంది. అంటే ఆ కంపెనీ యొక్క షేర్స్ క్వాంటిటీ అనేది డబుల్ అవుతుంది, క్యాపిటల్ అనేది పెరగట్లేదు. సో దీనివల్ల ఆ కంపెనీకి అడ్వాంటేజ్ ఏంటి అంటే లిక్విడిటీ పెరుగుతుంది, షేర్స్ ఆర్డర్స్ అనేవి స్మూత్ గా అవుతాయి అండ్ ఆ షేర్స్ అఫోర్డబుల్ కూడా అవుతాయి. అంటే 1000 రూపీస్ వర్త్ ఉన్న ఒక షేర్ ని బై చేయడం కంటే 500 రూపీస్ షేర్ ప్రైస్ ఉన్న షేర్ ని బై చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో నార్మల్ గా రీటైల్ ట్రేడర్స్, డైలీ ట్రేడింగ్ చేసే వాళ్ళు లేదా ఇన్వెస్టర్స్ వీళ్ళంతా ఇవి చెక్ చేసుకుంటూ ఉంటారు. సో షేర్ ప్రైస్ ఎక్కువగా ఉన్న వాటిలో లిక్విడిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది, ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవ్వడం కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో అలాంటి టైంలో కంపెనీస్ స్ప్లిట్ షేర్స్ చేస్తూ ఉంటారు. సో ఇది 1:2 మాత్రమే కాదు, 1:3 అవుతుంది, 1:4 కూడా అవుతూ ఉంటుంది. సో అది ఎంత స్ప్లిట్ అయింది అనే దాన్ని బట్టి ఈ ప్రైస్ అనేది పడిపోతూ ఉంటుంది. సో ఇలాంటి గ్యాప్ డౌన్లకి ఇది మెయిన్ రీజన్. అండ్ నెక్స్ట్ రీజన్ వచ్చేసి బోనస్ షేర్స్. స్ప్లిట్ షేర్స్ అండ్ బోనస్ షేర్స్ అనేవి ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయి, బట్ బోనస్ షేర్స్ యొక్క డిఫరెన్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. నార్మల్గా ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ చాలా బాగా పర్ఫామ్ చేస్తూ ఉంది అనుకుందాం. సో లాస్ట్ 1 ఇయర్లో చాలా బాగా పర్ఫామ్ చేసింది. ఇప్పుడు ఆ కంపెనీ ఏం చేస్తుంది అంటే ఆ బాగా పర్ఫామ్ చేయడం వల్ల వచ్చిన ప్రాఫిట్స్ ని కొత్తగా షేర్స్ లా క్రియేట్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh రూపీ వర్త్ ఉన్న ఒక కంపెనీ ఉంది అనుకుందాం. ఇందులో మనకి ఒక్కొక్క షేర్ వాల్యూ వచ్చేసి 100 రూపీస్ అనుకుందాం. సో టోటల్ షేర్స్ ఎన్ని ఉన్నాయి, 1000 షేర్స్ ఉన్నాయి. ఇప్పుడు లాస్ట్ 1 ఇయర్లో 50,000 రూపీస్ దీనికి ప్రాఫిట్ వచ్చింది అనుకుందాం. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ 50,000ని అగైన్ షేర్స్లో మారుస్తుంది. సో 100 రూపీస్ షేర్ వాల్యూ కాబట్టి 500 షేర్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఆల్రెడీ 1000 షేర్స్ ఈ కంపెనీ యొక్క టోటల్ షేర్స్ ఉన్నాయి అండ్ నౌ 500 అడిషనల్ షేర్స్ ఈ కంపెనీకి యాడ్ అయ్యాయి. అయితే ఈ 500 షేర్స్ ఎవరికి వెళ్తాయి అంటే ఎవరైతే ఈ కంపెనీ యొక్క షేర్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళకి వెళ్తాయి. సో ఇక్కడ రేషియో ఏంటి, 1000 షేర్స్కి కొత్తగా 500 షేర్స్ వచ్చాయి, అంటే 2:1. సో ఇప్పుడు ప్రతి షేర్ హోల్డర్స్కి ఎవరికైతే 2 షేర్స్ ఉంటాయో వాళ్ళకి 1 షేర్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. సో దీనివల్ల ఫేస్ వాల్యూ అనేది మారట్లేదు, అంటే ఆ షేర్ యొక్క ఫేస్ వాల్యూ మారట్లేదు అండ్ క్యాపిటల్ సడన్గా మారట్లేదు. అంటే లాస్ట్ 1 ఇయర్లో గ్రోత్ వచ్చింది, సో క్యాపిటల్ అనేది ఇంక్రీజ్ అయింది. ఒకవేళ ఆ క్యాపిటల్ని వాళ్ళు డివిడెంట్లా ఇచ్చుంటే ఆ క్యాపిటల్ అనేది తగ్గిపోయి ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళకి ఆ ప్రాఫిట్స్ అనేవి డివైడ్ అయ్యాయి.
బట్ ఆ కంపెనీ ఆ ప్రాఫిట్స్ ని అగైన్ షేర్స్ లా కన్వర్ట్ చేసింది. సో క్యాపిటల్ లాస్ట్ 1 year లో గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అయింది అండ్ ఇప్పుడు ఆ క్రియేట్ అయిన ఆ కొత్త ప్రాఫిట్స్ అనేవి షేర్స్ లా షేర్ హోల్డర్స్ దగ్గరికి వెళ్ళాయి. సో దీని వల్ల బెనిఫిట్ ఏంటి అంటే షేర్ హోల్డర్స్ కి ఎక్స్ట్రాగా కొత్త షేర్స్ అనేవి యాడ్ అవుతాయి. అయితే దీని వల్ల గ్యాప్ డౌన్ ఎందుకు వస్తుంది అంటే యాక్చువల్గా ఏ రోజైతే ఈ షేర్స్ బోనస్ లా ఇస్తున్నారో ఆ ఒక్క రోజులో ఆ ప్రాఫిట్ రాలేదు. ఆ ప్రాఫిట్ అనేది లాస్ట్ 1 year లో వచ్చింది. సో ఆ ప్రాఫిట్ అనేది గ్రాడ్యువల్ గా మనకి ఆ చార్ట్ లో కనిపిస్తుంది. సో ఇప్పుడు మనకి ఎప్పుడైతే బోనస్ షేర్స్ ఇస్తారో బోనస్ షేర్స్ ఇచ్చినప్పుడు ఆ టోటల్ క్యాపిటల్ వాల్యూని రెడ్యూస్ చేసి అంటే ఆ 2:1 రేషియోని రెడ్యూస్ చేసి మనకు ఎక్స్ట్రా బోనస్ షేర్స్ ని యాడ్ చేస్తారు. సో మనకి ఏ రోజైతే ఈ బోనస్ షేర్స్ వస్తాయో ఆ రోజు మన ఓవరాల్ షేర్స్ వర్త్ చేంజ్ అవ్వదు, బట్ షేర్స్ క్వాంటిటీ చేంజ్ అవుతుంది, షేర్ ప్రైస్ కూడా చేంజ్ అవుతుంది. షేర్ ప్రైస్ అనేది తగ్గుతుంది, షేర్స్ క్వాంటిటీ అనేది పెరుగుతుంది, బట్ టోటల్ వర్త్ అనేది సేమ్ గా ఉంటుంది. సో ఈ బోనస్ షేర్స్ ఇస్తుంది అంటే దీని ఇండికేషన్ ఏంటి అంటే ఆ కంపెనీ చాలా స్ట్రాంగ్ గా ఉంది అని అర్థం అండ్ కాన్ఫిడెంట్ గా ఉంది అని అర్థం. ఎందుకంటే ఆ కంపెనీ డివిడెండ్స్ ఇవ్వలేదు, అలాగే ఆ కంపెనీ డెట్స్ క్లియర్ చేసుకోవడానికి ఆ ప్రాఫిట్ ని యూజ్ చేయలేదు. షేర్ హోల్డర్స్ కి బోనస్ షేర్స్ ఇస్తుంది అంటే ఆ కంపెనీ కంప్లీట్ గా ప్రాఫిట్ సైడ్ ఉంది అని అర్థం. సో దీన్ని మనం కంపెనీ యొక్క పాజిటివ్ పర్ఫార్మెన్స్ లా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఇది బోనస్ షేర్స్ గురించి. సో చాలా మంది స్ప్లిట్ షేర్స్ అండ్ బోనస్ షేర్స్ రెండు ఒకటే అనుకుంటారు, దీంట్లో పెద్దగా డిఫరెన్స్ లేదు అనుకుంటారు, బట్ దీంట్లో డిఫరెన్స్ ఉంది. స్ప్లిట్ షేర్స్ లో మనకి ఫేస్ వాల్యూ మారుతుంది, బట్ ఇక్కడ ఫేస్ వాల్యూ మారట్లేదు. ఫస్ట్ దాంట్లో సేమ్ క్యాపిటల్, బట్ ఇక్కడ మార్కెట్ క్యాపిటల్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకి బోనస్ షేర్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. సో ఇది బోనస్ షేర్స్ గురించి. అండ్ నెక్స్ట్ డీమర్జ్. డీమర్జ్ అనేది కూడా చాలా రేర్ గా జరుగుతూ ఉంటుంది. సో ఈ డీమర్జ్ ఎలాంటి కేసెస్ లో జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కంపెనీ తీసుకుందాం, ఈ కంపెనీలో మనకి 2 రకాల ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ క్లాత్స్ అండ్ ఫుట్వేర్ ఉన్న ఒక కంపెనీ ఉంది అనుకుందాం. సో ఈ క్లాత్స్ అండ్ ఫుట్వేర్ ఉన్న ఈ కంపెనీలో క్లాత్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చాలా మంచి గ్రోత్ ఉంది, బట్ ఫుట్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మంచి గ్రోత్ లేదు. సో ఈ ఫుట్వేర్ యొక్క ఫెయిల్యూర్ వల్ల ఓవరాల్ ఈ కంపెనీ పర్ఫార్మెన్స్ అనేది పడిపోతుంది. సో ఇలా పడిపోకుండా ఉండడం కోసం ఈ ఫుట్వేర్ యొక్క ఫెయిల్యూర్ అనేది ఓవరాల్ కంపెనీని ఇంపాక్ట్ చేయకుండా ఉండడం కోసం ఈ ఫుట్వేర్ కంపెనీని సపరేట్ చేస్తుంది. సో ఈ కంపెనీ అనేది క్లాత్ మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే ఫుట్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ 2 కంపెనీలుగా డివైడ్ అవుతుంది. సో ఇలా డివైడ్ అయ్యేటప్పుడు టోటల్ క్యాపిటల్ అనేది వాటి రేషియోలో డివైడ్ అవుతాయి. సో ఏ రేషియోలో అయితే డివైడ్ అవుతాయో ఫర్ ఎగ్జాంపుల్ క్లాత్ మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే ఫుట్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది 10:1 రేషియోలో ఉన్నాయి అనుకుందాం. సో దీన్ని డివైడ్ చేసినప్పుడు ఈ క్లాత్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మెయిన్ ఆర్గనైజేషన్ లా అలానే ఉంది అనుకుందాం, బట్ ఫుట్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది వేరే కొత్త కంపెనీలా క్రియేట్ చేశారు అనుకుందాం. సో మనకి ఆల్రెడీ ఉన్న షేర్స్ ని అలానే ఉంచుతుంది, వాటికి 10:1 అంటే మీ దగ్గర 10 షేర్స్ ఉంటే ఎక్స్ట్రా 1 షేర్ యాడ్ అవుతూ ఉంటుంది. సో ఇలా టోటల్ క్యాపిటల్ అనేది స్ప్లిట్ అవుతుంది, నెంబర్ ఆఫ్ షేర్స్ అనేవి చేంజ్ అవ్వవు, యాక్చువల్లీ ఇంక్రీజ్ అవుతాయి. అంటే మనకి ఫస్ట్ ఏదైతే కంపెనీ ఉందో బేస్ కంపెనీ, ఆ కంపెనీ షేర్స్ అనేవి అలానే ఉంటాయి అండ్ అడిషనల్గా మనకి ఏదైతే కంపెనీ సపరేట్ అయిందో దానికి సంబంధించిన షేర్స్ అనేవి ఆ రేషియోలో యాడ్ అవుతాయి. బట్ క్యాపిటల్ తగ్గుతుంది కాబట్టి మనకి షేర్ వాల్యూ అనేది తగ్గుతుంది. సో ఇక్కడ మనకి షేర్స్ క్వాంటిటీ తగ్గించకుండా వాటి వాల్యూ తగ్గించి వాటిని సెపరేట్గా చేసి కొత్తగా మనకి ఈ షేర్స్ అనేవి ఇస్తారు. సో ఫైనల్గా మనకి బేస్ కంపెనీ యొక్క షేర్ మల్టిప్లైడ్ బై వాటి వాల్యూ ప్లస్ ఏదైతే మనకి కొత్తగా షేర్స్ యాడ్ అయ్యాయో ఇవి అండ్ వీటి వాల్యూ, ఈ మొత్తాన్ని యాడ్ చేసుకుంటే మనకి ఎట్ ద ఎండ్ మనకు వచ్చే వాల్యూ అనేది అగైన్ మనకి ప్రీవియస్గా ఎలా ఉందో అదే వాల్యూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మార్కెట్లో ఈ ఫుట్వేర్ అలాగే ఈ క్లాత్ మ్యానుఫ్యాక్చరింగ్ వాటి పర్ఫార్మెన్స్ని బట్టి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. బట్ ఎట్ ద టైమ్ ఆఫ్ డీమర్జ్ మాత్రం మనకి ఈ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. సో ఇది డీమర్జ్ గురించి. ఐ హోప్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నా. సో ఈ వీడియోలో నేను స్ప్లిట్, బోనస్ అండ్ డీమర్జ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ వీటికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు, డెఫినెట్లీ నేను వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ వీడియో కానీ మీకు హెల్ప్ అయింది అనుకుంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. అండ్ ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.